గత సమ్మె కాలంలో మున్సిపల్ కార్మికులు ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు జీవోలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ ఉద్యోగులు సమ్మె కాలంలో ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో వినూత్నంగా మోకాలపై నిలబడి నిరసన మరియు ధర్నా జరిగింది. సమ్మె కాలపు ఒప్పందాలకు వెంటనే జీవోలు ఇవ్వాలని, జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ ఉద్యోగులకు 21,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 అందరికీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని, డస్ట్బిన్, వీల్ బర్స్, పుష్ గార్డ్స్, మాస్కులు, గ్లౌజులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు గార రంగారావు, గెల్లా విజయ్ కుమార్, పి జ్యోతిబాబు, డి వెంకటేశ్వరరావు, ఆర్జీ కృష్ణబాబు, కుసుమ, గన్నిరాజు, శ్రీదేవి, పుష్పరాణి, బ్రహ్మాజీ, మందులయ్య, అరుణాదేవి, సుధాకర్, అయ్యప్ప, మణికంఠ, నాగరాజు, రాంబాబు, సత్యనారాయణ, గంగాధర్, శ్రీను, మంగ, బైడమ్మ, శిరీష, రాణి, రమేష్, నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు అమరావతిలోనే, అలాగే అన్ని మున్సిపాలిటీల్లోనే మరియు పట్టణాల్లోనే, అలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. వీటి గురించి అంటే మనం ప్రభుత్వం హామీలు ఇచ్చారు, మనం పర్మిట్ చేస్తానని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామనుకుని అన్నారు. అలాగే ఇంజనీర్ సెక్షన్ కార్మికులకి వారికి కూడా 26,000 రూపాయలు జీతాలు పెంచుతున్నారు. మరి ఎటువంటి ఏం చేయకుండా ప్రభుత్వం వారు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి తెలియపరచాలనుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క రిలే నిరాహార దీక్షని మేము ధర్నా రూపంలోనే తనకు మున్సిపల్ ఆఫీస్ వద్ద చేస్తున్నాం. ఎందుకంటే మరి పట్టణం పెరిగింది, అలాగే కార్మికుల సంఖ్యను కూడా పెంచమని చాలాసార్లు కూడా మేము చెప్పాము. ఆ కార్మికుల సంఖ్యను కూడా పెంచడం లేదు. అలాగే జీతాలు కూడా మరి సాలిన జీతాలతో బతుకుతాం, మరి ఆ జీతాలు కూడా పెంచట్లేదు. చనిపోయిన మనిషికి ఒక పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం వారు 7 లక్షలు అనుకుని అన్నారు. ఆ జీవో కూడా పాస్ చేయలేదు. ఆ జీవో కూడా పాస్ చేయాలనుకుని మేము అనుకుంటున్నాం, మేము కోరడం జరుగుతుంది. అలాగే చనిపోయిన మనిషికి మట్టి ఖర్చు కింద 25,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ జీవోలు కూడా విడుదల చేయాలనుకుని, సమాన వేతనం ఇవ్వాలనుకుని ఈ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ లాంటిది ఎలాంటివి చేయిస్తారంటే కోరితే ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. కనీస వేతనం 26,000 రూపాయలు, అమలు చేయాలి. గత సమ్మెకాలపు ఒప్పందాలు సమస్యలు పరిష్కరించాలి. ఇండియన్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. 36 ప్రకారం జీవో ప్రకారం మాకు 21,000 వేతనం ఇవ్వాలి. కమిటీ సభ్యుల్ని 9 మందిని కమిటీ పెట్టారు. సెమీ స్కిల్డ్, స్కేల్డ్, విత్ స్కిల్డ్ అని పెట్టారు. దానికి ఇంతవరకు ఎటువంటి పురోగతి చెందలేదు. కాబట్టి దయచేసి కార్మికులకు, మా ఇండియన్ కార్మికులకు అందరికీ జీతాలు పెంచే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగేయాలని కోరుతున్నాం. అలాగే విధంగా మాకు సేఫ్టీ లేదు, సేఫ్టీ విధంగా మాకు పనిముట్లు కానీ సేఫ్టీ కానీ ఇవ్వాలి. మాకు ఆరోగ్య రీతిగా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. దాని నిమిత్తంగా మాకు ఆరోగ్యంగా హాస్పిటల్ కూడా మాకు చూసేలాగా ఇబ్బంది పడకుండా చూడాలని వేడుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సంబంధించిన ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పర్మనెంట్ కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు అనుకున్నప్పుడు ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం జరిగింది. 17 రోజుల పాటు సమ్మె చేస్తే కార్మికులకి అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పారు. ప్రధానంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి, ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నారో వాళ్ళకి 75,000 రూపాయలు ఇస్తామని, చనిపోతే 20,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద ఇస్తామని, అలాగే ఇలా అనేక రకాలు, ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తామని, అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 రూపాయలు అమలు చేస్తామని, అలాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయటం లేదు. కాబట్టి ఆ రూపంలో వాళ్ళకి కావాల్సినటువంటి వేతనాలని, సౌకర్యాలని అందించాలని సందర్భంగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే కార్మికులకు సంబంధించినటువంటి చూసినప్పుడు ఇవాళ కార్మికులు పర్మనెంట్ ప్రధానంగా గత ప్రభుత్వం కార్మికుల్ని మోసం చేసింది. అందుకనే ఇవాళ తెలుగుదేశం కూటమి అనేటువంటిది వాళ్ళ అధికారంలో రావడానికి కారణం ప్రధానమైనటువంటిది భూమిక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ